టార్గెట్ తెలంగాణ, టార్గెట్ తెలంగాణ. ఇక పంజాబ్ కర్ణాటకలపైనే బీజేపీ దృష్టి అట. పంజాబ్ కర్ణాటక పైన దృష్టి అట. 10న తెలంగాణలో మోడీ పర్యటన, 1000 కోట్ల ప్రాజెక్టులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం, త్వరలో కేంద్ర కేబినెట్లో మార్పులు, 2 ఏళ్లలో ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకే అధిక ప్రాధాన్యం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ టార్గెట్ తెలంగాణ అని అంటా ఉన్నారు కేంద్ర బీజేపీ నాయకత్వం. కానీ ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి బీజేపీ నాయకత్వం మీరు రాజ్యసభ ఎంపీలు ఇచ్చారు కొంతమందికి, కేంద్ర మంత్రులు ఇచ్చారు కొంతమందికి, ఇక్కడ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరైనా, నేను బీజేపీ అధిష్టానికి ఒకటే సవాల్ ఇస్తున్నాను, ఎవరైనా తెలంగాణ ప్రయోజనాల కోసం కానీ మీ పార్టీ ప్రయోజనాల కోసం కానీ ప్రజా సమస్యల మీద ఎవరైనా కొట్లాడుతున్నారా? కేవలం హిందుత్వవాదంతో తెలంగాణలో అధికారంలోకి రావడం కల్లా అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ హిందుత్వవాదంతో పాటు దశాబ్దాలుగా తెలంగాణ వాదం అనేటువంటిది చాలా ముడిపడి ఉన్నది. తెలంగాణ అనేటువంటి ఒక వాదం ఉన్నది. ఆ వాదాన్ని కనుక మీరు ఓన్ చేసుకోకపోతే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం కల్లా. మీరు 2 కళ్ళలాగా హిందుత్వవాదాన్ని తెలంగాణ వాదాన్ని 2 కళ్ళలాగా చూస్తేనే ఇక్కడ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది, లేదంటే మాత్రం అవకాశం ఉండదు. ఈరోజు తమిళనాడులో మీరు చూసినట్లయితే విజయ్ అనేటువంటి ఒక ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ తోటి అక్కడ అధికారంకు రావడం జరిగింది. గతంలో 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది. కాంగ్రెస్ ఇమేజ్తో రాలేదు, రేవంత్ రెడ్డి ఇమేజ్తో వచ్చింది. దేశవ్యాప్తంగా కూడా బీజేపీ అధికారులకు వచ్చింది, బీజేపీ ఇమేజ్తో కాదు, మోడీ ఇమేజ్తో రావడం జరిగింది. సో ఇక్కడ కూడా మీరు గమనించండి, వ్యక్తుల యొక్క ప్రభావం ఖచ్చితంగా రాజకీయాల్లో అత్యధికంగా ఉంటుంది. ఎవరు అవునన్నా కాదన్నా వ్యక్తుల యొక్క ప్రభావం ఉంటుంది. బీజేపీ ఏమంటుంది, ఇక్కడ తెలంగాణలో వ్యక్తుల యొక్క ప్రభావం ఉండదు, ఇక్కడ వ్యక్తుల యొక్క పార్టీలు కావివి అని చెప్పేసి చెప్తా ఉంటారు. కానీ వాళ్ళకు ఒక ఐకాన్ను సృష్టించుకోవాలి. ఈరోజు కొంతమంది బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులే చాలా స్పష్టంగా ఎవరైతే ప్రజాదరణ నాయకులు ఎవరైతే బీజేపీలోకి వస్తున్నారో వాళ్ళను వీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల పార్టీకి అత్యధిక నష్టం. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఈరోజు బండి సంజయ్ ఉన్నాడు. బండి సంజయ్ ఇమేజ్ రాగానే ఇమీడియట్గా ఆయన తీసి పడేసారు. తర్వాత ఈటెల రాజేందర్ తెలంగాణ యొక్క సౌల్ను బలంగా ఓడిచిపెట్టుకున్నటువంటి ఈటెల రాజేందర్ ఒక బలమైనటువంటి సామాజిక వర్గం ఉన్నటువంటి అదేవిధంగా ఆయనకు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉన్నది, అదేవిధంగా ఒక బలమైనటువంటి సామాజిక వర్గం చరిత్ర ఉన్నది. అదేవిధంగా ఆయన దాదాపు 6-7 సంవత్సరాల పాటుగా తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఒక మచ్చలైన నాయకుడిగా ఉన్నాడు. ఆయనకు ఒక ఇమేజ్ ఉంది, వ్యక్తిగతంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఇమేజ్ ఉంది. అలాంటి వ్యక్తి బీజేపీలో జాయిన్ అయితే ఆయన ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి ఆయనను కనీసం ఆయన అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఆయనను పార్టీలోంచి గెంటేసేట ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వ్యక్తి యొక్క ఇమేజ్ అనేది పార్టీ పైన చాలా బలంగా పడుతుంది. ఆ ఇమేజ్ కనుక మీరు వాడుకుంటే అధికారులకు వస్తారు, లేదంటే అధికారులకు రారు. ఇప్పుడు విజయ్ తన యొక్క పార్టీ పెట్టి తన వ్యక్తిగత ఇమేజ్ తోటి తన యొక్క సొంత కారు డ్రైవర్ సామాన్యులను కూడా గెలిపించుకొని ఒక మార్పులకు నాంది పలికిండు. మోడీ కూడా దేశవ్యాప్తంగా అనేక మందిని గెలిపించి మార్పులకు నాంది పలికిండు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి తన యొక్క మార్క్ తోటి తన వ్యక్తిగత ఇమేజ్ తోటి అధికారులకు రావడం జరిగింది. అదేవిధంగా బీజేపీలో కూడా ఒక ఐకాన్, మీరు ప్రజాదరణ ఉన్నటువంటి నాయకులను ఇక్కడ వ్యక్తులకు ఇమేజ్ అవసరం లేదు, పార్టీకి ఉన్న ఇమేజ్ సరిపోతుంది, మోడీ ఇమేజ్ సరిపోతుందని చెప్పేసి అంటారు. కానీ రాష్ట్రాల విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు అస్సాంలో ఉన్నాడు హిమంత బిశ్వ శర్మ ఉన్నాడు. హిమంత బిశ్వ శర్మ ఇమేజ్ అక్కడ తోడైంది కాబట్టి, బీజేపీ తోడైంది కాబట్టి అక్కడ అధికారులకు రావడం జరిగింది. సువేందు అధికారి ఉన్నాడు పశ్చిమ బెంగాల్లో. ఆయన యొక్క ఇమేజ్ ఏదైతుందో మమతా బెనర్జీకి ధీటుగా కొట్లాడి ఈరోజు పోరాడింది కాబట్టి ఆయన ఇమేజ్ అక్కడ పశ్చిమ బెంగాల్లో బీజేపీకి గెలవడానికి కారణమైంది. ఎప్పుడైనా కానీ పార్టీ బలంతో పాటు వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ తోడైతేనే అధికారులకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది బీజేపీ, తెలంగాణ బీజేపీ పార్టీ అర్థం చేసుకోవాలి. సో అది అధిష్టానం కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటనే అనలైజ్ చేయాలి. ఖచ్చితంగా అనలైజ్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే లేకపోతే మీరు ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళను ఇవాళ ఇక వ్యక్తిగత ఇమేజ్ను వాడుకోకపోతే మీరు అసలు అధికారంకు రావడం కల్లా. ఇప్పుడు బండి సంజయ్ ఏమంటున్నాడు, వ్యక్తులకు ప్రాధాన్యం లేదంటే అంటున్నాడు, కానీ వ్యక్తులే చుట్టే తిప్పుతున్నారు మళ్ళీ పార్టీని. వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో ప్రజాదరణ లేనట్టు నాయకులు, క్లియర్ ఐడియాలజికల్ బేస్ లేనట్టు నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చుట్టే తిప్పుతూ ఉంటారు. ఎవరు ప్రజాదరణ లేనటువంటి, అసలు ఎవరు సర్పంచ్ కూడా గెలవాడు, వార్డు మెంబర్ కూడా గెలవాడు, వాళ్ళు పార్టీలో కీలకంగా ఉంటారు, పార్టీలో నిర్ణయాత్మక శక్తి ఉంటారు. ఇప్పుడు వార్డు మెంబర్గా సర్పంచ్ గెలిస్తే ప్రజా సమస్యలు ఏదో తెలుస్తాయి, ఎమ్మెల్యే గెలిస్తే ప్రజా సమస్యలు తెలుస్తాయి, ఎంపీ గెలిస్తే ప్రజా సమస్యలు తెలుస్తాయి. దాని ప్రకారం
పార్టీలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రజల్లో ఉండరు, ఏదో పనికిమాలిన ఐడియాలజీ అని చెప్పేసి దాన్ని పట్టుకొని మొత్తం వాళ్ళే చక్రం తిప్పుతూ ఉంటారు. దీనివల్ల పార్టీకి, తెలంగాణలో ఉన్నటువంటి పార్టీకి, బీజేపీ పార్టీకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో ఇప్పుడు మోడీ మే 10వ తారీఖు నాడు మే 10వ తారీఖు నాడు ఈ యొక్క పెరేడ్ గ్రౌండ్స్లో భారీ పెద్ద మీటింగ్ పెట్టబోతున్నాడు. దాని తర్వాత మరి ఏమైనా డైరెక్షన్ ఇస్తాడా, బీజేపీకి ఒక బలం ఇచ్చిపోతాడా, లేకపోతే ఇక్కడ స్థానికంగా ఉండే నాయకుల మధ్య కొట్లాట్లు జరుగుతున్నాయి, స్పష్టంగా మీరు కనిపిస్తున్నాయి కదా, కొట్లాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి కదా. మరి దాన్ని ఆ యొక్క ఆధిపత్య పోరైతుందో దాన్ని తీసేస్తారా? కొత్త వాళ్ళు వస్తే చాలు, వాళ్ళని పురుగుల్లాగా చూస్తున్నారు బీజేపీలో. అసలు కొత్త వాళ్ళు జాయిన్ అయ్యే పరిస్థితి లేదు బీజేపీలో. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అంటూ పార్టీని మొత్తం కూడా ఆగమాగం చేస్తూ ఉన్నారు. సో భారతీయ జనతా పార్టీ మీరు తెలంగాణలో పాగా వేయాలి అనుకుంటే మీ తీరు మార్చుకోవాలి. ఇక్కడ హిందుత్వవాదం, తెలంగాణవాదం రెండు కళ్ళగా ముందుకు పోతేనే మీ పార్టీ అధికారంలోకి వస్తుంది, లేదంటే రాదు. ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు గౌరవించే, విలువ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎవడు ఒక వార్డు మెంబర్ గెలవనాడు వాళ్ళపైన ఆధిపత్యం చేస్తూ ఉంటారు. నేను గతంలో చూసిన బండి సంజయ్ ఎవరైతే ఉన్నారో ఆ భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక డీజీపీ స్థాయి అధికారి జాయిన్ అయ్యిండు. ఇప్పుడు ఆయన నంద్యాల ఎంపీ అనుకుంటా, నంద్యాలలో బాపట్ల ఎంపీ అనుకుంటా, టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిండు. అక్కడ కృష్ణ మోహన్ ఏదో ఉంది, ఆయన పేరు నాకు కరెక్ట్ ఐడియా లేదు. సో ఆయన తెలంగాణలో ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నాడు. డీజీపీ స్థాయి వ్యక్తి ఆయన రిటైర్ అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ జాయిన్ అయ్యాడు. జాయిన్ అయితే ఆయన ఎక్కడో మూల కూర్చోబెట్టాడు. ఆయన ఎక్కడో మూల కూర్చోబెట్టి, కృష్ణకుమార్ ఆయన పేరు, మూల కూర్చోబెట్టారు. బండి సంజయ్ ఈయన ఎస్పీగా ఉన్నప్పుడు, ఈయన డీజీపీ స్థాయిగా ఉన్నప్పుడు బండి సంజయ్ అనే వ్యక్తి కార్పొరేటర్. సరే నేనేం ఎవరైనా సరే ఎదుగుతూ ఉంటారు, కానీ పాపం ఆ డీజీపీ స్థాయి వ్యక్తి కొంచెం గౌరవం ఇవ్వాలి కదా. ఆయన చిన్న వ్యక్తి కాదు కదా, డీజీపీ స్థాయి వ్యక్తికి ఆయనకు విలువ ఇవ్వాలి కదా. విలువరు పైనంతా ఎవరు కనీసం ప్రజాదార నాయకులు ఉంటారు. ఈయనేమో అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఆయన సేవలు వినియోగించుకోలేదు. ఆయన చేసాడు, ఏపీకి పోయిండు, ఆయన టికెట్ తెచ్చుకున్నాడు, గెలిచి ఇప్పుడు ఎంపీ అయ్యిండు, పార్లమెంట్లో కూర్చున్నాడు. ఇది భారతీయ జనతా పార్టీలో జరిగేటువంటి పరిస్థితి. అంటే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళను హీనంగా, పురుగుల్లాగా చూసేటువంటి పరిస్థితి ఉన్నది. మన రీసెంట్గా అచ్చంపేట ఆయన ఎవరు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే జాయిన్ అయ్యాడు కదా, ఆయన కనీసం ఆయన పరిస్థితి ఇప్పుడు ఎవరైనా పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకో పరిస్థితి కనబడతా ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీలో చేరికలు అయిపోయినాయి. మీరు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు విలువనిచ్చే ప్రయత్నం చేయండి, వాళ్ళకు గౌరవించే ప్రయత్నం చేస్తే మీకు కొంత విలువ ఉంటుంది, లేదంటే మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈటల రాజేందర్కే ఇబ్బందులు తప్పలేదు. ఆయనను హుజరాబాద్లో ఓడించడానికి బీజేపీ యొక్క శ్రేణులే పనిచేసినాయి. ఎంత దుర్మార్గమో చూడండి. ఈవెన్ మల్కాజ్గిరిలో పోటీ చేస్తాడు కూడా, అక్కడ కూడా ఓడించే ప్రయత్నం చేసినాయి. కనీసం ఆయనకు విలువ ఇచ్చే పరిస్థితి లేదు అక్కడ. అంత బలమైనటువంటి నాయకుడు, బీజేపీలో ఒక బలమైనటువంటి నాయకుడు, ఆయనకు కూడా ఈరోజు ఆయనకు జాయిన్ దాదాపు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఇంతవరకు కూడా ఆయన ఇంకా కొత్త వ్యక్తిని చూస్తూ దూరం పెడుతున్నారు. ఇది పరిస్థితి పడుతుంది బీజేపీలో. మీరు తెలంగాణలో అధికారులకు వద్దామని ఇంకా కళ్ళగంటున్నారా? మీరు నిజంగా అధికారులకు వద్దామనుకుంటే మీరు మార్చుకోవాలి. మీరు తీరు మార్చుకోకపోతే ఖచ్చితంగా మీ పార్టీ మనుగడ కొనసాగదని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. దళపతికి మద్దతు ఎవరు? తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్ 118 కూతవేటు దూరంలో ఆగిన టీవీకే డిఎంకే, అన్న డిఎంకేలతో కలవబోన్న విజయ్. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, డిఎండికేల మద్దతు కోసం చర్చలు. నేడు స్పష్టత. విజయ్, త్రిశలకు సినీ ప్రముఖుల అభినందనలంటూ చూస్తా ఉన్నాం. దళపతికి మద్దతు ఎవరు అంటూ చూస్తా ఉన్నాం. సో ఖచ్చితంగా ఎవరైతే విజయ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఇంకొక 10 సీట్లు రావాలి. ఆ 10 సీట్లు ఎవరిస్తారు? ఆయన ఏమంటున్నాడు, డిఎంకేకు, అన్నా డిఎంకే నేను దూరంగా ఉంటాను చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు, ఇక కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, డిఎండికేల మద్దతు కోసం చర్చలు జరుగుతున్నాయట. సో అవి కనుక మద్దతు ఇస్తే 1 సైడెడ్గా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.